అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్నటి నుంచి టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓవైపు హైకోర్టు ఆర్డర్తో తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తూ ఉండగా, మరోవైపు ఆయనకు పోటీగా కార్యకర్తలతో కలిసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తాడిపత్రిలో అసలేం జరగబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. కానీ ఆయన్ను బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి మరీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ముందుకు వెళ్లకుండా ఆపేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించలేదు. ఒకవేళ అనుమతిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే తాను తాడిపత్రి వెళ్లి తీరాల్సిందేనంటూ పోలీసులకు పెద్దారెడ్డి తేల్చి చెప్పారు. అటు తాడిపత్రికి వస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటామని జేసీ వర్గీయులు చెప్తున్నారు. తాడిపత్రి పట్టణంలో నిన్న జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బంది, సివిల్ పోలీసుల మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ మాజీ ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతపురం రోడ్లోని ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు. ఇక జేసీ వర్సెస్ కేతిరెడ్డి వ్యవహారం ఎటు దారి తీస్తుందేమోనని అంతా టెన్షన్ పడుతున్నారు. అయితే పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంది అనే దానిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన ఆధారపడి ఉంది.